క్రీస్తు ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 వచనం 3, 4, 5, 6 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో, మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనిను. చాలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ మందిరంలో చేరి ప్రభువా ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించాము. అయ్యా, నీవు చెప్పినట్లుగా రొట్టె రసాల్లో పాల్గొనడానికి నిన్ను మేము జ్ఞాపకం చేసుకోవటం కోసమని ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా నీ యొక్క సహాయమును మా అందరికీ దయచేయమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మాకు అర్థం చేయండి ప్రభువా. ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమునే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం చదివినటువంటి వాక్యాల్లో మనం చూసినట్లయితే ఎవరి గురించి ఈ వాక్యము వ్రాయబడి ఉన్నది అంటే ఆ యొక్క వ్యక్తి పేరు ఎవరు? ఇస్కరియోతు యూదా. ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వారిలో ఈయన ఒక శిష్యుడు. ఈయన తన జీవితంలో చేసినటువంటి ఘోరమైనటువంటి పాపం వలన తన జీవితంలో దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి గొప్ప రక్షణను కోల్పోయాడు. గొప్ప రక్షణ. ఈయన మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఈయన యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు. అంటే ఏమిటి? యేసుక్రీస్తుతో కలిసి జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే ఆ మాటలు విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరగా ఉండి పరిశీలన చేసినటువంటి వ్యక్తి. కానీ ఆయనను సాతాను ఏ విధముగా నశింపచేశాడు అనేది మనం ఈ యొక్క తన జీవితం ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఆయన క్రీస్తు అని ఆయన యొక్క శిష్యులందరూ కూడా విశ్వసించారు. ఆయనతో పాటు ఉన్న వారందరూ విశ్వసించారు. కానీ ఈ ఇస్కరియోతు యూదా మాత్రం యేసు ప్రభువుని విశ్వసించలేదు. పైగా ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువును పట్టించాడు. ఆయన చేసినటువంటి ఘోరమైనటువంటి పాపం ఇదే. ఆయన ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. తప్పిపోయి ఉంటే వీరందరినీ పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే తండ్రి అయినటువంటి దేవుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేశాడు. ఈ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చారు. దేవుడు ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారిని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు పంపించాడు. వారిలో ఈ ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పాపమో. ఆయన తన జీవితంలో
యేసుక్రీస్తు ప్రభువును పట్టించిన తర్వాత తెలుసుకున్నటువంటి విషయం ఏమిటో తెలుసండి? ఆ వాక్యం ఇక్కడ ఉంది చూడండి, 4వ వచనంలో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్తున్నాడు ఈయన. నేను యేసు ప్రభువును పట్టించాను, క్రీస్తును పట్టించానని ఆయన అంటలా. నేరుగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్తము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిరపరాధ రక్తం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఇన్నోసెంట్ బ్లడ్ అని రాయబడి ఉన్నది. అంటే ఈ రక్తానికి పాపము లేదు. నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత పరిశుద్ధమైనటువంటి రక్తమో ఆయన చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని ఏ విధంగా పట్టించాడో తెలుసా అండి? యేసుక్రీస్తుని పట్టించడానికి ఒక సైన్ చెప్పాడు. నేను వెళ్తాను, నా ప్రభు ఉంటాడు కదా, ఆయనకు ముద్దు పెడతాను. ఎవరికైతే నేను ముద్దు పెడతానో ఆయనే బోధకుడు యేసు అని చెప్పాడు. అని చెప్పినట్లుగానే ఆయన యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఆయన్ని పట్టించాడు. పట్టించడానికి ఆయన తీసుకున్నటువంటి ధనము ఏంటి అంటే 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు. ఒకవైపు యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి ఆయనకి శిక్ష విధిస్తూ ఉన్నారు. అప్పుడు అర్థమవుతూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి రక్షకుడు అని. ఏ ఒక్క అబద్ధం కూడా చెప్పనటువంటి సత్యవంతుడై ఉన్నాడు అని ఆయనకి అర్థమవుతూ ఉన్నది. ఒక పక్క నుంచి యేసుక్రీస్తు ప్రభువుని శిక్ష విధిస్తూ ఉంటే ఈయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు ఏదైతే ఉన్నదో, ఇంతకాలము యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోనటువంటి, విశ్వసించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఘోరమైనటువంటి పాపం చేశానే, నా జీవితంలో ఘోరమైనటువంటి పాపం చేశానే, ఎంతో నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఇటువంటి ఆయన నేను పట్టించింది అని పశ్చాత్తాపంతో ఉన్నాడు. చేతిలో 30 నాణ్యాలు ఉన్నాయి. అప్పటి వరకు ఆయన నాణ్యాలు ఎంతో విలువైనటువంటిగా అనుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మంచి సాక్ష్యము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఒక దొంగలాగా ఆయనను శిక్ష విధిస్తూ ఉంటే ఈ ధనానికి విలువ తగ్గిపోతూ వస్తుంది. అవి ఏ విధముగా కూడా పనికి వచ్చేలాగా ఆయనకు అనిపించడం. గబగబా వెళ్ళిపోయాడు, యాజకుల దగ్గరికి వెళ్ళాడు, పెద్దల యొద్దకు వెళ్ళాడు, యూదుల యొద్దకు వెళ్ళాడు. చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేశాను. ఐ హ్యావ్ సిన్డ్. నేను పాపం చేశాను అని చెప్తూ ఉన్నాడు, ఒప్పుకుంటున్నాడు. కానీ ఆయనలో అప్పటికే సాతాను ప్రవేశించాడు. సాతాను ప్రవేశించడని లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడవచ్చు. అలానే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనాలు కూడా మనం చూడవచ్చు. చూడండి, లూకా సువార్త 22. చెప్పు. చూడు చాలు. ఎవరు ప్రవేశించారంట? సాతాను ప్రవేశించాడు.
చూడండి, ఆ వ్యక్తి ఎవరితో సహవాసం చేస్తూ వచ్చాడు చూడండి. సాతాను అంత ఈజీగా ఏ మనుషుల్లోకి రాదు. ఆ వ్యక్తి ఆ సాతానికి అనుమతిస్తేనే సాతాను ప్రవేశించి ఘోరమైనటువంటి పాపం చేయటానికి ఇష్టపడ్డాడు. మరి వెంటనే ఆ నాణాలు తీసుకువెళ్ళి తిరిగిచ్చేస్తే మరలా నా ప్రభువుని, నా రక్షకుడిని విడిచిపెట్టేస్తారేమో ఆయన అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఎందుకు విడిచిపెడతారు? నువ్వెవరో దానితో మాకేమి? 4వ వచనంలో నీవే చూసుకునమని వాళ్ళు సమాధానాన్ని ఇస్తూ వచ్చారు. మరి వాటిని ఏం చేయాలో అర్థం కావట్లా. తీసుకువెళ్ళి దేవాలయంలోనే పడవేసేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. వాటికి విలువ పోయింది. వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వాడు, గొప్ప రక్షకుడు క్రీస్తు యేసు అక్కడ శిక్ష పొందటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఈయన అనుకుంటూ ఉన్నాడు, యాక్చువల్గా నేనే పట్టించాను, నేనే అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఈయన ఇంతకు ముందు ఈయన గురించి ప్రాఫెసీస్ వ్రాయించబడ్డాయి. ఈయన ఇలా చేస్తాడని, ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడని ముందుగానే దేవుడు ప్రవచనాలు రాయించాడు. దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనలు 41:9, 41వ కీర్తన 9వ వచనం మనం చూద్దాము. 41:9 నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తును, చూడండి ఇక్కడ అగెయిన్స్ట్, ఇంగ్లీష్ బైబిల్లో వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాడు. ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉండేటువంటి శిష్యుడు ఆయనతో ఉంటూ జీవిస్తూ ఆయన బోధలు వింటూ ఆఖరికి ఆయన ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్ప ప్రభువు, ఆయన రాజు అని తెలుసుకోలేనటువంటి అవిశ్వాసములో ఉంటూ యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాడని ముందుగానే తండ్రి అయినటువంటి దేవుడు ఈ వాక్యాల్లో వ్రాయించాడు. అలానే జకరియా 11వ అధ్యాయము, జకరియా 11వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనము చూడవచ్చు. ఓకే, చూడండి 30, చూడండి అతను ఎంత తీసుకుంటాడు వాళ్ళ దగ్గర అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు ముందుగానే ప్రవచనాల్లో రాయించాడు. ఆయన ఈ ఇస్కరియోతు యూద ఏం చేశాడు? ఆ యొక్క నాణాలను తీసుకువెళ్ళి దేవాలయంలో పడేసేసి వెళ్ళిపోయి వెంటనే ఏం చేశాడంటే, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు. అంటే ఏంటి? సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ లోకంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, సాతానుడు ఉన్నాడు. ఈ సాతాను యొక్క మెయిన్ ఉద్దేశము, లక్ష్యము ఏమిటి అంటే, మనుషులను రక్షణ పొందకుండా చేస్తాడు, యేసుక్రీస్తు యందు విశ్వాసం లేకుండా చేస్తాడు, యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలు అర్థం కాకుండా చేస్తాడు. అందుకనే ఈ యొక్క యూద, ఇస్కరియోతు యూద వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయి ఉరి పెట్టుకున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు చనిపోలా.
ఆయన యొక్క శిలువ మరణం ఇంకా ఆయన పొందనే లేదు. ఈ లోపే ఆయన పాపం చేశాను, ఈ హృదయంలో మనస్సాక్షి ఏం చేస్తుంది, అతన్ని బాధిస్తూ వస్తుంది. మనస్సాక్షి ఏం చేస్తున్నావు, నువ్వు డబ్బు తీసుకున్నావు, నువ్వు ధనం తీసుకున్నావు అని క్వశ్చన్ చేస్తూ ఉంది. అలానే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నువ్వు పట్టించావు అని మనస్సాక్షి అతన్ని భయపెడుతూ ఉన్నది. ఇంకా ఆగేది లేదు. ఎంత దీనికంటే చనిపోవటం మేలనుకొని యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ పొందుకోకుండానే అతను తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఎగ్జాంపుల్స్, పరిస్థితులు మనము రోజు చూస్తూనే ఉంటున్నాం. సాతానుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను మనుషుల్ని ఈ విధంగానే చంపేస్తూ వస్తున్నాడు. కానీ ఈయనకి దక్కినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అంటే, దేవుని కుమారుడుతో కలిసి జీవించేటువంటి గొప్ప జీవితం. ఆయనతో కలిసి జీవించాడు. ఆయన చేసి ఎన్నో అద్భుత కార్యాలు, స్వస్థతలు ఆయన ముందే చేశాడు. కానీ విశ్వసించలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభు ఇస్తూ ఉన్నాడు. రక్షణ పొందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి, సిలువ యొద్దకు రావాలి. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ప్రజలందరి కొరకు పెట్టాడు. ఆయన మేకులతో కొట్టబడ్డాడు. ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు ఆ యొక్క రంధ్రాల గుండా రక్తము కారుతూ వచ్చింది. తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు రక్తం కారుతూ వచ్చింది. ప్రతి మానవుడు ఇటు గొప్ప రక్షణ భాగ్యం కలిగి ఉండాలి అంటే ఈ సిలువ యొద్దకు రావాలి. సిలువ యొద్ద యేసు ప్రభు ఉన్నాడు. సిలువ మీద యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు మనందరి కోసం. ఈ విషయము చాలా మంది వెరితనముగా ఉంది. వాళ్ళకి నశించుచున్నటువంటి వారికి వెరితనముగా ఉన్నది. కానీ మనకు మాత్రం బలమైనటువంటి శక్తిగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుకున్నాం. అట్టి గొప్ప భాగ్యం దేవుడు మనకు అందించాడు. చూడండి, విశ్వాసం ఉంచడం అంటే మామూలు విషయం కాదు. అది మన యొక్క ఆత్మీయ నేత్రాలు తిరుగుబడాలి. ఈ శరీరముతో యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకుంటాను, నేను రక్షణ పొందుకుంటానంటే అది సాధ్యమయ్యేది కాదు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరిచి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియచేస్తాడు. ఆయన ఏ విధంగా మన కోసం శ్రమలు అనుభవించాడో తెలియజేస్తాడు, అర్థం చేస్తాడు. ఆయన పొందిన ప్రతి శ్రమ కూడా, హింస అంతటి కూడా మనము చేసినటువంటి పాపాల నిమిత్తమే. ఆయన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా ఏం చెప్తూ ఉన్నాడు? నిరపరాధ రక్తం అని తెలియజేస్తూ ఉన్నాడు, టెస్టిమోనీ ఇస్తూ ఉన్నాడు. చనిపోవటానికి చేసినటువంటి మంచి పని అదొకటే. అందుకని మనమందరం కూడా ఈరోజు మన యొక్క పాపాలని కడుక్కొని పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నాము అంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద కాచినటువంటి రక్తం వల్లనే. నిరపరాధ రక్తం. పరిశుద్ధంగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఎవరికి? దేవునికి.
దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తూ ఉన్నాడు, నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలనే. పాప విమోచన చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా సరే ఈ లోకములో అటువంటి పాప విమోచన కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు పడినటువంటి సిలువ యొద్దకు రావాలి, అర్థం చేసుకోవాలి. ఆయన కార్చినటువంటి రక్తములో నన్ను కడగండి అని అడిగితే ఆయన ఇప్పుడే ప్రతి మానవుని యొక్క పాపాలని కడిగివేయటానికి ఆయన ఎంతో ఇష్టంగా ఉన్నాడు. తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించింది అందుకనే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీ అందరిని నేను రక్షించాను, మీ అందరి కోసం నేను శ్రమలు పడ్డాను, నా ప్రాణాన్ని మీకోసం పెట్టాను. అందుకనే అందరము తలలు వంచి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం.